వాళ్ళకు నమస్తే. ఈ దేశము బాగుండాలి అంటే సైనికులు కరెక్ట్గా ఉండాలి. ఈ దేశం బాగుండాలంటే ఒక డాక్టర్లు బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే సైనికులు బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే పోలీసు వాళ్ళు, ఈ దేశం బాగుండాలి, వెలుగు కావాలంటే కరెంటు వాళ్ళు బాగుండాలి. ఈ దేశము అందరూ క్షేమంగా ఉండాలంటే ఒక సేవకులు బాగుండాలి. ఎందుకు అంటే ప్రార్థన చేయాలి. సేవకులు చేసే ప్రార్థన చాలా గొప్పదై ఉంది. సేవకులు విశ్వాసము కలిగి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నారు? ఆలోచన చేసి ప్రతి వారికి ఏ అవసరము తీరుస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూశారా? దేశంలో ఎంతమందికి ఎన్నుకున్నాడు దేవుడు. ఎంతమందికి దేవుడు ఎన్నుకొని ఇక్కడ సేవకులుగా నిలబెట్టిన దేవుడు. మరి ఆలోచన చేసే దేవుడు, ఫలితం ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు, మారు మనసు పొందే దేవుడు, బలపరిచే దేవుడు, సహాయము చేసే దేవుడు. ఈ సహాయము చేసే దేవుడికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేం. కానీ మన ప్రాణాలు ఇప్పుడు దాకా ఉంచిన దేవుడికి, మన ఊపిరి ఆగకుండా ఉంచిన దేవుడికి మనం చాలా రుణపడి ఉంటాము. ఆయన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దేశం కొరకు, ప్రతి జిల్లా మండలం కొరకు, ప్రతి గ్రామాల కొరకు, విలేజ్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరము కూడా తలలు వంచుకొని ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, తండ్రి మీకే వందనాలు స్తోత్రం. యెహోవా మీకే వందనాలు స్తోత్రం. భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడిని నిలబెట్టి అయ్యా ఈరోజు మమ్మల్తో మాకుతో అయ్యా సవ్యంగా ఈ భూమి మీద ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రం. రాకపోకలో తోడుగా ఉండి ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రేమ ఇచ్చి అయ్యా యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ నామానికి మహిమ ఘనత ప్రేమ ఇవ్వండి అయ్యా. సమాధానం పరచండి, ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. మీ నామంలోనే నాయన శక్తి మహిమ ఉంది అయ్యా. ఈ లోకానికి అయ్యా కాసి కాపాడి రక్షించే దేవుడివయ్యా. అయ్యా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి మార్గంలో తోడుగా ఉండండి నాయన. అయ్యా యేసయ్య నూతన సంవత్సరం పొడుగుతో కాపాడిన దేవ, ఏ కీడు రాకుండా నాయన దేశాల మీద మీరు కాపాడండి, రక్షించండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.